బ్రేకింగ్ న్యూస్. భూపాలపల్లి ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థినిపై అమానుషంగా దాడి చేసిన హాస్టల్ వార్డెన్పై సస్పెన్షన్ వేటు పడింది. ఘటన జరిగిన హాస్టల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. వార్డెన్ భవానీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హాస్టల్ వార్డెన్పై ఉన్న ఆరోపణలకు సంబంధించి పూర్తి నివేదిక తెప్పిస్తున్నామన్నారు. వార్డెన్పై క్రిమినల్ కేసు పెడుతున్నామని కలెక్టర్ చెప్పారు. హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడామన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక అధికారులను నియమించామని కలెక్టర్ చెప్పారు. హాస్టల్ విద్యార్థులకు సైతం కౌన్సిలింగ్ ఇస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ చెప్పారు. ఎస్సీ హాస్టల్ మనం విజిట్ చేసాం. సో ప్రతి స్టూడెంట్తో కూడా అందరూ మనం ఒక్కొక్కరితో మాట్లాడాం. సో నిన్న మన జిల్లా ఈ హాస్టల్ సంబంధించి ఒక వీడియో అందరు చూసాం. సో అది నవంబర్లో ఆ ఇన్సిడెంట్ జరిగింది. సో అది కూడా మన డిడబ్ల్యూ గారు ఇక్కడ ఈ హాస్టల్కి స్పెషల్ ఆఫీసర్ ఎంక్వైరీ నిన్నే జరిగింది. నిన్న మనం వార్డెన్కు కూడా సస్పెండ్ చేశాం. అండ్ దెన్ సిమిలర్లీ ఈరోజు కూడా మనం ఒక క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాం. అండ్ ఇలాగే ఇష్యూస్కు మనం కఠిన చర్యలు పెడతాం. అండ్ వీ ఇన్ష్యూర్ దట్ సచ్ ఇన్సిడెంట్ షుడ్ నాట్ గెట్ రిపీటెడ్ ఇన్ ఫ్యూచర్. దానికోసం ఒక సిస్టమేటిక్ సొల్యూషన్కి ప్రతి హాస్టల్లో వార్డెన్స్కి సిమిలర్లీ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్కి కూడా మనం ఒక ప్లాన్ చేస్తాం. సిమిలర్లీ ఇక్కడ మనం ప్రతి రెసిడెన్షియల్ స్కూల్స్కి ఒక స్పెషల్ ఆఫీసర్ ఆల్రెడీ మనం పెట్టడం జరిగింది లాస్ట్ టైం. సిమిలర్లీ పోలీస్ సైడ్ నుంచి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళు విజిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఫ్రీక్వెంట్ విజిట్ కూడా ఇది ఇంక్రీజ్ చేస్తాం. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఏదైతే హాస్టల్లో జరిగిన ఘటనకు సంబంధించి కూడా అటు కలెక్టర్ అయితే ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి, వార్డెన్ కూడా సస్పెండ్ చేస్తున్నట్టయితే వివరించారు. సో ఎలాంటి అంశాలను ఇప్పటి వరకు బయట పెట్టారో దీనిపై అప్డేట్స్ ఏంటి? అట్లా డిడబ్ల్యూతో పాటుగా మిగతా అధికారులందరితో కలిసి కలెక్టర్ రాహుల్ శర్మ హాస్టల్కి వెళ్లారు. అయితే హాస్టల్ వార్డెన్ కు సంబంధించి ఆ విద్యార్థిని చితుకు బాధిన ఘటన, ఆగంతకులు అర్ధరాత్రి పూట హాస్టల్కి వచ్చే ఘటనపై ఓపెన్ గా విచారణ ప్రారంభించడంతో విద్యార్థులందరూ కూడా సైలెంట్ అయ్యారు. దీంతో ఒక ప్రత్యేక రూమ్ లో ఒక్కొక్కరిని ఇండివిజువల్ గా పిలుచుకొని అధికార బృందం మాట్లాడిన తర్వాత సంచలన విషయాలకు బయటకు వస్తున్నాయి. గతం నుంచి కూడా వార్డెన్ విద్యార్థులను ఇష్టారీతిన కొట్టడము, తనకు సంబంధించినటువంటి బంధువులను తీసుకొచ్చి హాస్టల్ కు తీసుకురావడము, అక్కడ ఉన్నటువంటి కొంత వంట సామాగ్రి, రేషన్ బియ్యాన్ని కూడా బయటికి తరలిస్తుందన్నటువంటి చాలా ఆరోపణలు విద్యార్థులంతా కూడా వాంగ్మూలం రూపంలో ఇవ్వడం జరిగింది. దీంతో జిల్లా కలెక్టర్ పూర్తిగా అసలు హాస్టల్లో గత 5 ఏళ్ల నుంచి ఏం జరుగుతుందో పూర్తి స్థాయి నివేదిక కావాలంటూ జిల్లా డిడబ్ల్యూను కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతము సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు ప్రభుత్వం తరపు నుంచి ఆ హాస్టల్లో విద్యార్థిని ఈ విధంగా దాడి చేసిన ఘటనపై జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారితోని పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేస్తామంటూ కూడా ఆయన చెప్పారు. క్రిమినల్ కేసు కూడా నమోదు చేసి విద్యార్థినిపై దాడి చేయడము, అదేవిధంగా గతంలో కొంతమంది విద్యార్థులను అర్ధరాత్రులు బయటికి పంపించి పిల్లలను పూర్తిగా వేరే ఇతర అలవాట్ల వైపు మరల్చే ప్రయత్నం చేసిన ఘటనకు సంబంధించి కూడా కేసులు నమోదు చేపిస్తాం. ఇటువంటి ఘటన మరొక హాస్టల్లో జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా కలెక్టర్ హెచ్చరించిన పరిస్థితి. మరోవైపు మరో 2 హాస్టల్స్ పై కూడా చిన్న చిన్న ఆరోపణలు ఉన్నాయి. సో ఇట్లాంటివి రాకుండా జిల్లా వ్యాప్తంగా ప్రతి హాస్టల్ కు ఒక ప్రత్యేక అధికారి నియమిస్తాము. ఫ్రీక్వెంట్ గా దాదాపు 2-3 రోజులకు ఒకసారి అర్ధరాత్రులు మహిళా అధికారుల చేత హాస్టల్ విజిట్ చేయించి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందనే డాటా కూడా వారం ఒకసారి రివ్యూ చేస్తానంటూ కూడా కలెక్టర్ చెప్పారు. దీంతో ఈ ఘటనతో కూడా ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసినా కూడా మరోవైపు విద్యార్థి సంఘాలు అసలు వార్డెన్ ఇన్ని రోజుల నుంచి చాలా ఇబ్బందులు పెట్టారు, తనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసిన నేపథ్యంలో కలెక్టర్ కూడా విజిట్ చేయడము, అధికారులకు పూర్తిస్థాయి నివేదిక రావాలంటూ ఆదేశాలు జారీ చేయడం, ప్రస్తుతము జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హాస్టల్స్ లపై కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పడంతో కూడా పరిస్థితి సర్దుమట్టుగా అనిపిస్తోంది. ఇక హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్ వేటు వేయడంతో కూడా విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అఖిల, రైట్ వేణు, థ్యాంక్ యూ. సో ఏదైతే భూపాలపల్లి ఎస్సీ హాస్టల్లో జరిగిన ఘటనకు సంబంధించి కూడా అటు హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేస్తూ అయితే కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. దీంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. అయితే హాస్టల్కి వెళ్లి అన్ని ఘటనలు పరిశీలించిన అనంతరం అటు విద్యార్థులు కూడా మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలను తెలుసుకుని అటు ఏదైతే వార్డెన్ ఉన్నారో ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే తనపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇకపై ఎవరైనా సరే ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా కలెక్టర్ హెచ్చరించారు.